టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి అయితే సిద్ధమవుతున్న విషయం అయితే తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో థియేటర్లలో అయితే సందడి చేయనుంది. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ కావడంతో ఆడియన్స్ భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాగే రాజమౌళి సెంటిమెంట్ మిత్ను బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మేకర్ సినిమా నుంచి సాంగ్స్ అండ్ టీజర్ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్కు మరో 13 రోజులే ఉన్నా కానీ ట్రైలర్ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన అయితే చెందుతున్నారు. ఇంకెప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకింత లేట్ అని మేకర్స్ను నిలదీస్తున్నారు. ఇప్పుడు ఓ ఫ్యాన్ ఏకంగా గేమ్ చేంజర్ మేకర్స్కు సూసైడ్ బెదిరింపు లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డిసెంబర్ చివరికల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోయినా, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకైతే పాల్పడ్డాడు. అభిమానుల ఎమోషన్ను పట్టించుకోవట్లేదని ఆరోపించాడు. ఆ లెటర్లో ఏముందంటే, గేమ్ చేంజర్ మూవీ టీంకు ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయనది ఏమనగా, సినిమాకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. కనీసం అభిమానుల ఎమోషన్ను పట్టించుకోవట్లేదు. ఈ నెలాఖరు కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అంటూ రాసి ఉన్న లెటరు వైరల్గా అయితే సోషల్ మీడియాలో మారింది. ట్రైలర్ విడుదల కోసం ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన ఈ లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ఆందోళన కలిగించే విషయమే. బ్లాక్మెయిల్ చేయడం ఎప్పటికీ కరెక్ట్ కాదనే చెప్పాలి. దీంతో ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి అని నెటిజన్లు అయితే కోరుతున్నారు. అభిమానం అనేది హద్దులు దాటడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి చర్యలకు హీరోలు కూడా ఎప్పటికీ ఒప్పుకోరు. కాబట్టి ఫ్యాన్స్ అదుపులో ఉంటే బెటర్ అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక థియేట్రికల్ రిలీజ్కు 5 రోజుల ముందు గేమ్ చేంజర్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది.